10 ఏళ్ల ఆవిర్భావ సంబురానికి తెలంగాణ సిద్ధమవుతుంది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో ఆవిర్భావ వేడుకలకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కార్యక్రమం సందర్భంగా ట్యాంక్ బండ్పై సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల నిర్వహణకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు హాజరయ్యే ఈ వేడుకల కోసం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ సన్నద్ధమవుతోంది. జూన్ 2వ తేదీ ఉదయం గన్ పార్క్లోని అమరవీరుల స్తూపం వద్ద సీఎం రేవంత్ రెడ్డి నివాళులు అర్పిస్తారు. తర్వాత పరేడ్ గ్రౌండ్లో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు. దాదాపు 20,000 మందికి సరిపడేలా భారీ షామియానాలు ఏర్పాటు చేస్తున్నారు. ఎండల్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలకు, ప్రముఖులకు ఇబ్బందులు కలగకుండా జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. సభా ప్రాంగణంలో ప్రత్యేక మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు. మంచినీరు, టాయిలెట్లు వంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు అధికారులు. సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో భారీ ఎల్ఈడి స్క్రీన్లతో పాటు కార్యక్రమం లైవ్ ప్రసారానికి ఏర్పాట్లు చేశారు. జూన్ 2న సాయంత్రం ట్యాంక్ బండ్పై సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కార్నివాల్, బాణసంచా, లేజర్ షో, ఫుడ్, గేమింగ్ స్టాళ్లను ఏర్పాటు చేశారు. ట్యాంక్ బండ్పై ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలకు ముఖ్యమంత్రి, మంత్రులు, ఇతర ప్రముఖులు హాజరవుతారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన పలు సాంస్కృతిక కళా బృందాలచే కార్నివాల్ ప్రదర్శనలుంటాయి. ప్రధాన స్టేజీపై శాస్త్రీయ, జానపద, దక్కనీ సాంస్కృతిక కార్యక్రమాలు. తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతం జయ జయ హే తెలంగాణపై జాతీయ జెండాలతో మార్చ్ ఫాస్ట్ ఉంటుంది. ట్యాంక్ బండ్పై దాదాపు 80 స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ స్టాళ్లలో రాష్ట్ర హస్తకళలు, స్వయం సహాయక బృందాలు తయారు చేసే వస్తువులు, చేనేత ఉత్పత్తులు, నగరంలోని పలు ప్రముఖ హోటళ్లచే స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నారు. చిన్నపిల్లలకు గేమింగ్ షోలు సిద్ధం చేస్తున్నారు.